హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే స్కూల్లో అయితే గిఫ్ట్ ఇచ్చారండి. అంటే లాస్ట్ ఇయర్ పిల్లలందరికీ మార్క్స్ బాగా వచ్చినాయని ఇంకా గిఫ్ట్స్ ఇచ్చారండి స్టాఫ్ అందరికీ కూడా. చూసారండి, బాగున్నాయి కదండి ప్లేట్లు, కప్స్ అవి. ఇక్కడైతే నేను రైల్వే స్టేషన్ చూపిస్తున్నానండి. వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది ఆ రోజు నేను వెళ్ళిన టైంకి. నేనైతే ట్రైన్కి వెళ్ళానండి. మా ఊరైతే స్టేషన్ పక్కనే మా ఊరు. చూసారు కదండి. ఇదైతే ఇంకా మా చర్చిలో అయితే 31st నైట్ రోజు న్యూ ఇయర్ సందర్భంగా కొత్త క్యాలెండర్ ఉంటుంది కదండి, అది రిలీజ్ చేశారండి. మీ చర్చిలో కూడా అలాగే కొత్త క్యాలెండర్స్ రిలీజ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఆ రోజైతే చాలా సందడిగా ఉంటుందండి చర్చిలో అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే వంకాయ జీడిపప్పు కర్రీకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, అల్లం, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి కలిపి నేను మిక్సీ చేశానండి. మిక్సీ చేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత మూకుల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదండి, వంకాయ ముక్కలను అయితే శుభ్రంగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న ముక్కలను అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలండి. వంకాయ ముక్కలను అయితే పచ్చివాసన ఉండవండి. వంకాయల్లో కొంచెం పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం 60% వేగేంత వరకు వేయించాలండి. వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఒక గిన్నెలో తీసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత గిన్నెలో తీసుకున్న తర్వాత జీడిపప్పులు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. మీలో ఎంతమందికి వంకాయ జీడిపప్పు కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి 3 వేసుకోవాలండి. అంటే కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, టమాటా పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని 3 పైకి తేలేంత వరకు.
వరకు. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి, సరిపడా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదండి, వేయించుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని వాటర్ లైట్గా వేసుకోవాలండి. వాటర్ అయితే ఎందుకంటే ఆ మసాలా అది వంకాయ ముక్కలకు పట్టడానికి అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, లైట్గా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీ అయిన వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ అవుతుందండి. నేనైతే ఫ్రై టైప్లో చేయలేదండి, ఇది కర్రీ అయితే చేశాను. ఫ్రై టైప్లో కూడా ఉంటుందండి, కావాలంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. కూర అయితే అలాగా స్లోగా పెట్టుకుని మంట మగ్గించుకుని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూరను ఉడకనిస్తే అంత టేస్టీ అయిన కాజు జీడిపప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.